అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, తప్పు చేయాలి అని నిర్ణయించుకున్న ఆడవారు ఇలానే ప్రవర్తిస్తారు. ఒక 3 రోజులు వీధిలో ఉన్న కుక్కకి అన్నం పెట్టి చూడండి. ఆ తర్వాత అది 3 ఏళ్లైనా సరే మీపై విశ్వాసం చూపుతుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడండి. వాడు నీపై ఉన్న విశ్వాసాన్ని 3 రోజుల్లో మర్చిపోతాడు. నువ్వు బావుంటే కుళ్ళుకొని చస్తారు. అదే చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. వారే జనం. వారి కలయికే సమాజం. అన్నం పెట్టేవారికి కన్నం పెట్టే రోజులివి. నీ నుంచి ఏమీ ఆశించకుండా కనీసం ఎలా ఉన్నావురా అని ఈ ప్రపంచంలో పలకరించేవారు కూడా ఎవ్వరు ఉండరని తెలుసుకో. మనం ఎవ్వరికీ నచ్చాల్సిన పని లేదు. ప్రతి పనికిమాలిన వాళ్ళకి మనమంటే ఏంటి అన్న రుజువు చేసుకోవాల్సిన పని లేదు. మనం మన పనికి ఎంత న్యాయం చేస్తున్నామో అన్నదే మనకు ముఖ్యం. మనకు సాయం చేసిన వాళ్ళకి ఎంత రుణపడి ఉన్నామన్నదే ముఖ్యం. నిజాన్ని నమ్మలేని చోట నమ్మకానికి విలువ ఉండదు. నమ్మకం లేని చోట నిజానికి విలువ ఉండదని తెలుసుకో. నమ్మలేని వాటినే నిజాలంటారు. నమ్మేలా ఉండే వాటిని అబద్ధాలు అంటారు. నిజానికి అబద్ధానికి ఉన్న తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి. కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఎప్పటికైనా సరే నీ జీవితం శాశ్వతం కాదు. ఏ ప్రాణికి కూడా గ్యారెంటీ లేదు. జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు ఎన్నో వస్తాయి. చనిపోయాక అయ్యో పాపం అంటారే కానీ బ్రతికి ఉంటే ఇంకా పోలేదా అంటారు. రేపు అనేది చూస్తామో చూడమో తెలియని బ్రతుకులు మనవి. ఏమాత్రం దానికి పగలు ప్రతీకారాలు ఎందుకు? మనిషిగా పుట్టడమే ఓ అద్భుతం. బ్రతికి ఉండడమే అదృష్టం. ఏది మనకి చెప్పి జరగదు. జరిగిపోయింది మార్చడం కూడా మన వల్ల అయ్యే పని కాదు. గతమంతా చెరిగిపోయింది కదా అని బాధపడకండి. ఏడవద్దు. బాధ పోయేదాకా ఏడుస్తూ కూర్చోకండి. మరో ఉదయం మంచిగా జరుగుతుంది, ఎక్కడిది అక్కడే ఆగిపోద్ది అని మాత్రం అనుకోవద్దు. మన గతం అనేది మనకి అడ్డంకి రాకూడదు. ఇంకో అధ్యాయానికి ఆరంభం అవ్వాలి. కలకాలం కలిసి ఉన్నప్పుడు ప్రేమ ఎందుకు అనుకుంటే ఆ రాధాకృష్ణులు కూడా ఎవరికి కూడా తెలిసేవారు కాదేమో. ప్రేమ ఎప్పుడు ఎవరిపై పడుతుందో, ఏ వయసులో పుడుతుందో, ఎందుకు పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇది మనసుకి మనసుకి ముడిపడిన బంధం ప్రేమ. దానికి కారణాలు ఉండవు. మనం వారితో కలిసి లేకపోయినా వారి ఆలోచనలు ఎప్పుడూ మన చుట్టూనే ఉంటాయి. అందుకే రాధాకృష్ణుల ప్రేమ కథ చరిత్రలో నిలిచిపోయింది. భార్య మాత్రమే కాదు, భార్యకు జీవితాంతం భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవారే. బంధంలో స్వార్థం అనేది ఉండకూడదు. సర్దుకుపోయే గుణముండాలి. ఎవ్వరూ తక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు. భార్య భర్తలిద్దరూ సమానమే. ఎంత గొడవ పడినప్పటికీ మరుసటి రోజు ఏమీ జరగనట్టు నవ్వుతూ మాట్లాడే భార్య దొరికితే ఆ మగవాడి జీవితం స్వర్గమే. మోసం చేశారని పగలు ప్రతీకారాలు అంటూ వెళ్ళకండి. మౌనంగా ఉండండి. కుళ్ళిన పండుని చెట్టు కూడా మోయలేదు. వాటంతట అవే రాలిపడిపోతాయి. నిన్ను మోసం చేసినవాడు కూడా ఆ పండులాగే రాలిపోతాడు. ఆ పాపం నీ చేతికి ఎందుకు చెప్పు? భార్య మనసు ఎంతో సున్నితంగా ఉంటుంది. నువ్వు చిరాకు పడితే ఏడుస్తుంది. నువ్వు కోప్పడితే తనలో తానే బాధపడుతుంది. నువ్వు ప్రేమిస్తే జీవితాంతం నీకు సేవ చేస్తుంది. ఎక్కడో పుట్టిన ఆడపిల్ల ఎవరో తెలియని నీకు భార్యగా మారిపోయి తన 20 సంవత్సరాల జీవితం మర్చిపోయి నీ 100 ఏళ్ల జీవితం కోసం ఆలోచిస్తుంది. అలాంటి భార్యతో నువ్వు ప్రేమగా 2 మాటలు మాట్లాడి సంతోషపెట్టలేవా చెప్పు? అడవిలో ఉన్న జంతువులకి ఆకలి తీరిన తర్వాత ఆనందంగా ఆడుకుంటాయి. కానీ ఈ సమాజంలో మనిషికి కడుపులో ఉన్న ఆకలి తీరిన తర్వాతే అసలైన ఆకలి మొదలవుతుంది.
మనం ఆకలితో ఉన్నా, ఆలోచనలతో ఉన్నా అస్సలు నిద్ర పట్టదు. విలువ లేని వాళ్ళతో వాదించడం, వారి మాటలకు స్పందించడం అంటే వారి విలువ మనంతట మనమే పెంచినట్టవుతుంది. సింహం విలువ సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా దాని విలువ తగ్గదు. మన విలువ ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. నువ్వు వెలుగులో ఉన్నా, చీకట్లో ఉన్నా సరే నీలో ఉన్న పొగరుని మాత్రం తగ్గనీయకు. లేదంటే ప్రతి అడ్డమైన కుక్క నిన్ను చూసి మురుగుతుంది. నువ్వు ఎవరి కోసమో నీ వ్యక్తిత్వం మార్చుకోవద్దు. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని విడిచిపెట్టి సాధు జంతువుగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని అందరూ హనుమంతుణ్ణి అంటారు. కానీ ముందు ఆయన తోకని కాలిస్తేనే కదా లంకను కాల్చాడని అసలు ఎవ్వరూ అనరు. మనుషులు కూడా అంతే. ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు. మనం ఏమన్నామో అది మాత్రమే ప్రచారం చేస్తారు. దాన్నే పెద్దదిగా చూపిస్తారు. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే, ఏ తప్పు చేయకుండా మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను సప్త సముద్రాల అవతల పడేసినా సరే కట్లు తెంచుకొని మరీ వచ్చి తప్పు చేస్తుంది. ఇతనే నా భర్త అని నమ్మిన ఆడవాళ్ళు మాత్రం ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తి కూడా చూడరు. తను చనిపోయి కట్టెల మీద కాలిపోయే వరకు భర్త అడుగుజాడల్లో నడవాలని చూస్తుంది. తన భర్త ఊరిలో ఉంటే అతనితో కాపురం చేస్తుంది. ఊరు అవతల ఉంటే అతని జ్ఞాపకాలతో కాపురం చేస్తుంది. చూశారు కదండి, ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మాటలు నచ్చాయి అనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.